హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది వీడియో అయితే అప్లోడ్ చేసి. ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే సాటర్డే, మనం యాక్చువల్లీ ఇవాళ ఒక మిడ్ ఉంది మనకి. ఎగ్జామ్ 9 ఉంది, టైం 8:40 అయింది. జస్ట్ మధ్యలో క్లాస్ చేసాం. ట్రాఫిక్ అయితే దేవత్సంగా ఉంది, వర్షం ఒకటి పడింది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. స్లిప్ లో ఒకటి తీయించాలి కాలేజ్కి వెళ్ళిన తర్వాత. అయితే చాలా క్లమ్జీగా ఉంది సిచ్యువేషన్. ఏమవుతుందో చూద్దాం ఇవాళ. మా లైఫే పెద్ద దరిద్రం అంటే మీరు నమ్మరు కదా. చూడండి, టైము 8:55 అంత అవుతుంది. వర్షం అయితే అసలు తగ్గట్లేదు. టైం అయితే 9:10 అవుతుంది. ఇంకా చేసేది ఏం లేక స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ. పర్లేదు, ఎగ్జామ్ టైం అవుతుందని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం రిస్క్ చేసి వర్షంలో. చాలా పెద్ద వర్షం, స్లిప్పులు లేవు, యుద్ధానికి ఆయుధాలు లేకుండా లేట్గా వెళ్తున్నాం. చూద్దాం ఏమవుతుంది. ఎగ్జామ్ 9కి, టైం 9:30 అయింది. చూద్దాం ఇప్పుడు వెళ్ళి ఎగ్జామ్ రాసి ఇంట్రెస్ట్ అయిపోయింది. వర్షం, ఫ్యాకల్టీ మాత్రం వెరీ స్ట్రిక్ట్. ఫోన్ పెడదామని చూస్తున్నాడు మనం. ఇప్పుడే మిడ్ ఎగ్జామ్ రాయడం జరిగింది. ఎగ్జామ్ మనోడు ఫోన్ పెట్టాడు కానీ అవ్వలే. నేను ఇంక అలాగా నింపిస్తాను పేపర్లు. అయితే ఇది 7th సెమ్ కాబట్టి పేపర్ నింపితే మార్క్స్ వేస్తారు, నో ఇష్యూస్. కానీ ఆ మేడం అసలు తెలియదు ఆ సబ్జెక్ట్. మిగతా సబ్జెక్ట్స్కి అయితే మ్యాక్సిమం అన్నీ అయిపోతాయి. సో చూడాలి రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమైనా జరిగేది. ఇప్పుడు హాస్టల్ రూమ్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు హాస్టల్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మన ఫ్రెండ్స్ని కలవడానికి కాసేపు ఇక్కడ చిల్ అయ్యి లంచ్ చేసి ఇంటికి స్టార్ట్ అయిపోతాం. మన ఫ్రెండ్స్ శ్రీహర్ష్ ఇంకా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఫరాన్ కొమ్మదులు దింపడానికి వెళ్తున్నాడు. బాయ్ ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు సాకేత్ దగ్గరికి వెళ్తున్నా, 5th ఫ్లోర్. ఫరాన్ వాళ్ళని డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేస్తాడు. రూమ్లో ఇక్కడ చేతన్ ఆఫ్టర్నూన్ సెషన్ ఎగ్జామ్ ఉందని ప్రిపేర్ అవుతున్నాడు. ఈడేమో మా ఎలా ఉన్నాడు రా, ఎలుగుబంటి ఇప్పుడే లేచింది. రూమ్కి వచ్చని చెప్పి హత్యా ప్రయత్నం చేస్తున్నారు. ఏంద్రా రే 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 వద్దురా. ఇంకా సాకేత్ రూమ్ నుంచి ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నాం. ఇవాళ అయితే అసలు ఏమీ చేయలే, బోరింగ్. యాక్చువల్లీ ఫుడ్ తినడానికి బయటకు వెళ్దాం అనుకున్నాం, కానీ ఎక్కడికి వెళ్ళాలో దగ్గరలో మంచివి ఏమీ లేక డిసప్పాయింట్మెంట్తో ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. మా మొఖాల్లో డిసప్పాయింట్మెంట్ చూడొచ్చు, ఆకలితో కూడిన డిసప్పాయింట్మెంట్. దీని తోడు అక్కడ ఒక చిన్న ప్రెషర్ ఒకటి ఉంది. వీడు వెళ్ళిపోలే ఇంటికి, ఈ పెద్ద మనిషి. దాంతో ఇంక మేము రిటర్న్ అవ్వాల్సి వస్తుంది. కింద వెంకట్ వాళ్ళ రూమ్లోంచి మన హెల్మెట్, బ్యాగ్స్ అని తీసుకున్నాం. ఇప్పుడు ఫనీ దగ్గరికి వెళ్ళి నిన్న ఒక గ్లాసెస్ మర్చిపోయాను, సన్ గ్లాసెస్. అవి కూడా తీసుకొని ఇంటికి చేయకూడదు. ఫనీ ఇంటర్వ్యూ ఎగ్జామ్ రాస్తున్నాడు. అది కూడా ఆడిది కాదు, మా ఫ్రెండ్ ఇంకోటిది. లోడ్ అవుతుంది. ప్యాకేజ్ 10 lakhs. ఇంటర్వ్యూకి నోయిడా వెళ్ళాలి, అది ఎలాగో వెళ్ళరు. టైంపాస్కి ఎగ్జామ్ రాస్తున్నారు. అలా ఉంటుంది అంతే ఇంజనీరింగ్ వచ్చాక. చెక్అవుట్ అవుతున్నాం మేము. సీయూ. మనం ఇప్పుడు బండి వేసుకొని ఇంక ఇంటికి స్టార్ట్ అవ్వడం. సో ఇంక రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. కాలేజ్ రోడ్డు మీద నడుస్తున్నాం. ఎండ గట్టిగా ఉంది. అరే హెల్మెట్ ఏదిరా, అబ్బా హెల్మెట్ మర్చిపోయాం. వద్దురా ఓయ్ అండి, కిందది. డౌన్ డౌన్ డౌన్. 2-3 floors. Hey, gate.
చిన్నది ఇవ్వమ్మా. హెల్మెట్ తీసుకున్నాం, మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. టైం లేదు, ఓపిక అస్సలు లేదు. ఇంటికి ఏదో ఒకటి తినాలి ఫస్ట్. ఫరాన్ మన కోసం ఇప్పుడు దాకా ఇక్కడ వెయిట్ చేసాడు. మాకు ఇదో ల్యాగ్. ఇప్పుడు ఈ ఎండ అయితే తట్టుకోలేము. మెట్ట మధ్యాహ్నం 12-1 అవుతుంది. ఇంటికి స్టార్ట్ అయ్యాం. ఇంటికైతే ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోయాం. ఎండ అయితే చంపేస్తుంది. ఇప్పుడు ఈ ఎండని బీట్ చేయాలంటే ఇంకా ఖచ్చితంగా ఒక హెల్మెట్ వేయాలి ఎక్స్ట్రా. సో అందుకే ఇద్దరు కలిపి హెల్మెట్లు వేసాం. ఇప్పుడు వెళ్ళేదారిలో పోలీస్ ఆపి మా ఇద్దరు హెల్మెట్లు వేసినందుకు చిన్నది అప్రిసియేషన్. మధురవాడ సిగ్నల్స్ దగ్గర ఇలాగే వెళ్ళాలి. ఫుట్పాత్ మీద నుంచి లేదంటే వాళ్ళు అక్కడ బ్లాక్ అయినట్టు బ్లాక్ అయిపోతాం. అన్నాడి దగ్గర ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో బెటర్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లెఫ్ట్ టర్న్ చేసేసుకుంటే మీకు ఇంకో రోడ్లో కనెక్ట్ అవుతారు. అలా ముందుకెళ్ళి సిగ్నల్ జంప్ చేయొచ్చు. చూపిస్తాను ఆగండి. ఇలా లెఫ్ట్కి వచ్చేసారంటే సూపర్. అటుపక్క ట్రాఫిక్ అమ్మా, ఇటు ఈ లెఫ్ట్ రోడ్లో కనెక్ట్ అయ్యాం. అటుపక్క ట్రాఫిక్ ఎక్కువ ఉందని ఆడేమో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. దిస్ ఈస్ వాట్ ఆర్ దరిద్రం ఇస్ యాక్చువల్లీ. ఇది మా దరిద్రం ఎప్పుడు ఇలాగే ఉంటుందండి. ఈ కాంట్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. వీడి దరిద్రం, నాది దరిద్రం, ఇద్దరు కలిస్తే డబల్ దరిద్రం. అంతే లైఫ్, అంతే. ఇసుక తోట పరిస్థితి ఇది. ఇక్కడ లెఫ్ట్ కొట్టే అయినా వెళ్ళ మధ్యలో అయిపోద్ది. ఇలా అయితే వెళ్ళిపోవచ్చు. ఇలా లెఫ్ట్ నుంచి వెళ్ళిపోయి కొట్టేస్తే అయిపోద్ది. ఓ మై గాడ్, ఇక్కడంతా బ్లాక్ అయింది. ఇక్కడ కూడా కొంచెం బ్లాక్ ఉంది కానీ మనం రీచ్ అయ్యింది. సిగ్నల్ జంప్ చేసేయచ్చు. అయిపోయింది. స్కిప్ కొట్టలేదు లాస్ట్కి. చా, ఇక్కడ కూడా జామ్ ఎక్కువ ఉండడం వల్ల మా సిగ్నల్ క్రాస్ చేయలేకపోయాం. బ్యాడ్ లక్. మా ఓడు సిగ్నల్ జంప్ చేసాడు. ఇది ఇలా జంప్ చేస్తుంటే టైం చాలా సేవ్ చేసేయచ్చు. అయిపోయింది. ఇప్పుడు మనం ఇంటికైతే వచ్చేసాం. ఇప్పుడు ఫరాన్ గడి స్కూటీని మనం వేరే దగ్గర డ్రాప్ చేసేయాలి. సో అందుకనే నేను నా స్కూటీ తీస్తున్నాను. డ్రాప్ చేసి ఫరాన్ గడిని కూడా బస్ ఎక్కించేసి ఇంకా మనం మళ్ళీ డైరెక్ట్గా ఇంటికి వచ్చేద్దాం. టైం కరెక్ట్గా 2 అయింది. ఫరాన్ అయితే బండి ఇక్కడ సెల్లార్లో పెట్టాడు. కీస్ వాళ్ళ ఇంట్లో ఇవ్వడానికి వెళ్ళాడు. నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు ఫరాన్ని తీసుకెళ్ళి మనం బస్ స్టాప్లో దింపేసి డైరెక్ట్గా ఇంక ఇంటికి వెళ్ళాలి. ఇవాళ మన డే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో ఇంకొంచెం ఎంటర్టైనింగ్గా చేస్తాను. ఎందుకంటే ఈరోజు చాలా బోరింగ్గా జరిగింది. పని లేదు, బయటికి వెళ్ళలేదు. కాలేజ్ వెళ్ళాము, ఎగ్జామ్ రాసాము, ఇంటికి వచ్చాము, అంతే. నెక్స్ట్ వీడియో ఎంటర్టైనింగ్ ఉంటుంది, అసలు క్రేజీ ఉంటుంది. మీరు సర్ప్రైజ్ అవుతారు. సో సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ ద న్యూ వీడియో. బాయ్. నా కోసం దిగొచ్చిన దేవత, నీ కోసం నేనెంత వేచా. 20 ఏళ్ళుగా వెతికిన ఇవాళే నేనెన్ను చూసా.